కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇష్యూ మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే అంశం మీద మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో బండి సంజయ్ కుమారుడిని దాచిపెట్టారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. అడిగి తెలుసుకుందాం. సార్, రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే బండి సంజయ్ కుమారుడు ఉన్నారు అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారనమాట. నిజమంటారా? నేను అబద్ధం ఆడితే అన్ని ఛానళ్ళను తీసుకొని మీరు అక్కడ ఇవ్వండి, ఎక్కడికి రేవంత్ రెడ్డి ఇంటికి ఇవ్వండి, అన్ని ఛానల్ తీసుకొని పోండి, అక్కడ దొరికిపోతారు. అర్థమైందా? అక్కడ దొరికిపోతారు. కాబట్టి అది మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అక్కడ తీసుకో 100% తప్పించుకునే ఛాన్సే ఉండదు. రెడ్ హ్యాండ్ దొరికిపోతారు. అక్కడనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. మన రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సంజయ్ కొడుకున్నాడు. మీరు పోతే దొరుకుతారు 101%. వేరే ఎక్కడ పోయినా పోలీసులు దొరికిపడతారు కావచ్చు. తెలంగాణ పోలీసులు చాలా స్ట్రిక్ట్. వాళ్ళు పట్టుకుంటారు ఆయంత లేదో పీకులాట అని చెప్పేసి వాళ్ళు నమ్మలే. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా కొన్ని పోలీస్ సోర్సెస్ కి వచ్చింది కాబట్టి నేను పోయిన అక్కడ ఉంది. కాబట్టి మరి మొత్తానికి పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు అంత స్ట్రిక్ట్ అయితే చెప్తా ఉన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటే పట్టుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ ని పొలిటికల్ వాళ్ళు ఆడుకుంటున్న ఆట అంటారా? ఇప్పుడు దీపం అనేది దేశం అంతా వెలిగిస్తుంది, కానీ దీపం కింద చీకటి ఉంటుంది. ఆ కిందనే తెలివాడుతుంది. ఆ కింద ఎక్కడ? రేవంత్ రెడ్డి గారి ఇల్లు తప్ప అన్ని తెలివాడుతుంది. రేవంత్ రెడ్డి సీఎం కదా, హోంమంత్రి కదా, ఆయన ఇల్లు నేను ఎట్లా తెలివాడతాను, వీళ్ళు తెలివాడతారు. కానీ ఆయననే బండి సంజయ్ కొడుకున్నాడు అని అందరికీ తెలుసు పోలీసులు అంతా. ఎందుకంటే పోలీసులు అంతా ఆ ఇంటి చుట్టే ఉంటుంది కదా. నేను పోయి దొరకబడినా అనుకో, నా మూతి మూసి గుంజుకపోయాను. నా మూత ఎందుకు గుంజుకపోయారు? ఎందుకంటే ఆ లోపల ఉన్నాడని నేను దొరకబట్టినా కాబట్టి. సో అయితే ఇప్పటికి దగ్గర వారం రోజులు అవుతా ఉంది ఇదే ఇష్యూ కంటిన్యూస్ గా. అతని మీద పోక్సో కేసు ఫైల్ అయింది. అయ్యేటప్పుడు ఆల్రెడీ ప్రూఫ్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ పాపకు సంబంధించినటువంటి తల్లి చేస్తేనే పోక్సో కేసు ఫైల్ అయి ఉంటుంది. బట్ ఈ రోజు మళ్ళీ తను మేజర్ కొంత నాకు టైం కావాలి అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు చెప్పడం ఎలా అనుకోవచ్చు? అంటే హాస్యాస్పదం అని అనుకోవచ్చు అంటారా? ఒకవైపున అనొచ్చు. ఇప్పుడు నేను అడిగిన ఇద్దరు జర్నలిస్టులుగా రామ్లమ్మ మగధ టీవీ లక్ష్మి, వీళ్ళిద్దరే వాళ్ళ అమ్మకి డెలివరీ చేసిండ్రు. మేజర్ అని వీళ్ళిద్దరు నిర్ధారించారు. అదే ప్రూఫ్ కింద వీళ్ళు పట్టుకపోయారు కొన్ని తయారు చేసి. అవన్నీ లేకుంటే ఎఫ్ఐఆర్ బుక్ కాదు కదా. ఎఫ్ఐఆర్ కాదు, తక్కినంత తర్వాత. ఫస్ట్ అసలు ఎఫ్ఐఆర్ కాదు. ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది అని అంటే 101% అది వాస్తవం ఉన్నట్టు. అర్థమైందా? లేకుండా కాదు. కోర్టు నిర్ధారిస్తుంది. మీరెవరు చెప్పడానికి, మీరెవరు దీని గురించి మాట్లాడడానికి. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కాబోతున్నారు రేపటి దినాన. సరే ఇవన్నీ వదిలేద్దాం అంటే మేజర్ మైనర్ కాకుంటే మీరు రేపులు చేయొచ్చా? రాములమ్మను నేను మగధ టీవీ నమ్ముతాను లక్ష్మి చేయొచ్చా? మీరు ఆడలేనా? మీరు ఇలా బీజేపీ ప్రవక్తలు దేశం కోసం ధర్మం కోసం అంటారు. భరతమాత బిడ్డను పిల్లలను తెలంగాణ తల్లి పిల్లలను ఈ రోజు మీరు కీచక పర్వం మీరు కొనసాగిస్తున్నారు. ఎంతవరకు మీరు సంబంధిస్తారు? మా పార్టీ లైన్ దాటదంటే పార్టీ లైన్ లో మీరు మంది ఆడపిల్లలను రేపులు చేయొచ్చా, ఖరాబ్ చేయొచ్చా? చేస్తే మీరు దానికి చప్పలు కొడతారా? మీరు లగ్గాడులా? మీరు దేశంలో మొత్తం కూడా మహిళా భద్రత తక్కువైంది. బీజేపీ ఎక్కడైతే ఏ స్టేట్లలో అయితే ఆధిపత్యం కొనసాగిస్తా ఉందో అక్కడ ప్రతి చోట కూడా అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం అనమాట. మణిపూర్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఇలాంటి ఇష్యూస్ అని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ పంజా మళ్ళీ మన సౌత్ స్టేట్స్ మీద విసరబోతా ఉందంటారా బీజేపీ పార్టీ కానీ? లేదంటే ఇటువంటివన్నీ కప్పిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటుందంటారా ముందుగా? అందుకనే చెప్తున్నా కదా, మీరు అమ్మాయి నేను చెప్పాలో చెప్పొద్దు కానీ ఇప్పుడు ఇలా బీజేపీలో ఎక్కువ శాతం మాత్రం పోన్ స్టార్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇటువంటి కొనసాగుతూ ఉంటాయి. ఇవాళ ఇది కూడా ఈ రోజు తెలంగాణ జరుగుతుంది, మొదలైంది ఇది. దీన్ని మన ఉక్కు పాదంతో అణచకుంటే మహిళల పైన అగత్యాలు జరుగుతూ ఉంటాయి. బీజేపీలో ఉన్న మహిళలు కూడా ఇది అన్యాయం అని మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. వాళ్ళు లోపల మేము దేశంలో ఉన్న ఆడోళ్ళను కాపాడుతాం, భరతమాతను కాపాడుతాం, సీతక్క అభిమానాన్ని కాపాడుతాం అని చెప్పుకునే వీళ్ళు ఈ రోజు మీ దాంట్లో ఒక మీ మనిషి ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తే మీరు కళ్ళపగి చూస్తుండ్రు. కానీ ఈ రోజు మీరు దాని మీద స్పందించకుంటే ఏం జరుగుతుంది? ఈ రోజు ఏం చెప్తారు మొత్తం మహిళా బీజేపీ నాయకురాలకు కానీ, లేదంటే ఈ విషయం పైన అంటే ఇంకొక కోణంలో స్పందిస్తున్నటువంటి జర్నలిస్టులకైనా మహిళలకి ఏం చెప్తారు అసలు? అంటే ఈ స్పందించడం అనేది రైట్ వేలో కాకుండా ఇంకొక కోణాన్ని చూపించడానికి, లేదంటే కేసును తప్పు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి అనుకోవచ్చా? ఏం చెప్తారు వాళ్ళకి మీరు? జర్నలిజం చేస్తే వాళ్ళు మహిళల నాయకత్వం చేయాలన్నా, జర్నలిజం నిజంగా చేయాలనుకుంటే నీ లెక్క చేయమను, లేకుంటే కింద ఇంత కూరగాయలు కోసుకుని ఉంటాయి చేసుకో. ఓకే, అయితే ఫైనల్ గా ఒక క్వశ్చన్. రీసెంట్ గా మోడీ గారి సభ ఏదైతే ఉందో దానిలో క్లియర్ గా మెన్షన్ చేసి ప్రస్తావించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతున్నా అక్కడ గెలుపొందినటువంటి దానికి సంబంధించి ఇక్కడ సెలబ్రేషన్స్ బీజేపీ చాలా పెద్ద ఎత్తున జరిపింది. సో దానికి నేను సంతోషం తెలియజేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ హవా మేము కొనసాగించబోతా ఉన్నాం, అందుకనే తెలంగాణకు వచ్చి అంటే మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు బీజేపీ పంజా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ మిగతా 8 ఎంపీలు ఎట్లా ఓడిపోతాయి చెప్తారా? బండి సంజయ్కి వెళ్ళి మొదలవుతుంది, రఘునందన్ దగ్గర ఎంత అవుతుంది, ఓటమిలు ఇక్కడికి వెళ్ళి మొదలవుతాయి. ఆ ఉన్నాయి కూడా
పీక్తాయి, 8 కూడా పోతాయి. ఈ అమ్మాయి దెబ్బ ఒక ఆడామెతోని దెబ్బ తిన్నదనుకో, ఆ అమ్మాయి దెబ్బ ఎవరు చేసే అవసరం లే. ఎవరైతే వీళ్ళ చేతిలో బలైపోయిన అమ్మాయి, ఆమె వీళ్ళ చాప్టర్ క్లోజ్ చేస్తుంది. మీరు రాసుకోండి, ఒక చరిత్రాత్మక సంఘటన జరగబోతుంది. ఆ అమ్మాయి ఇవాళ ఒక చిన్న నివురు కప్పిన నిప్పు, ఇలా ఇంత మందిని ఆమె ఇంకా నోరు తెరవలే. నోరు తెరవకుంటేనే ఇంత మంది రోడ్డు ఎక్కిండ్రు. అర్థమైందా? ఆమె నోరు తెరిస్తే ఎట్లుంటది అనుకోవచ్చు. ఎందుకంటే మీకు దెబ్బతిన్న మొగపుల్ల కంటే దెబ్బతిన్న ఆడిపులులు చాలా భయంకరంగా ఉంటది. మర్చిపోయి ఇప్పుడున్న ఈ జర్నలిస్టులు బీజేపీ ఆడిపులులు అనుకునేవు, అవి ఆడి నక్కలు. అయితే ఇది మొత్తం కూడా బీజేపీ పార్టీలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ చెప్పి మేము భారతీయవాదులం లేదంటే హిందూవాదులం అని చెప్తూ కూడా ఇట్లాంటి అరాచకాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మహిళా జర్నలిస్టులు ఇదే అంశం పైన కొంతవరకు అంటే ఆ అమ్మాయి మేజర్ అని చెప్పేసి కోర్టు చెప్పకముందే, కోర్టు డిక్లేర్ చేయకముందే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మీద కూడా బకా జడ్సన్ గారు చాలా పెద్ద ఎత్తున విమర్శలను అయితే గుప్పించారని చెప్పి చెప్పొచ్చు.